నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా మంచి కథ ఒకటి చెప్పుకుందామండి. భర్తను గెలిచిన భార్య సూపర్. ప్రేక్షకులందరికీ చాలా ఉత్సాహంగా ఉంటుంది జయ. అవునండి, మన ఫాలోవర్స్ అందరు చాలా ఆనందిస్తారు. వినటానికే బాగుంది కదా. చందమామ కథ. ఓకే అండి. పూర్వమట విదేహ రాజ్యానికి సామంతులు చాలా మంది ఉండేవాళ్ళు. సామంతుల్లో ఒక ఆయన వీరసేనుడు. ఆయన వృద్ధుడయ్యే నాటికి ఆయనకి జయంతుడని ఒక యుక్త వయసుకు వచ్చిన కుమారుడు ఉండేవాడు. ఆయన ఈ జయంతుడితో పాటు మాలిని అని ఒక పిల్లని కూడా పెంచాడు. ఆయన చనిపోయాడు కానీ ఈ పిల్లని పెంచాడు. ఈ పిల్ల ఎవరంటే ఒక మూలికా వైద్యుడి కూతురు. ఏదో సందర్భంలో ఈయనకు దెబ్బ తగిలితే ఆ మూలికా వైద్యం చేసిన ఆయన బాగా సహాయం చేశాడు, వైద్యం చేశాడు. ఈయన ఆరోగ్యం చిక్కింది. వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి రాకపోక ఉండేవి. ఆ మూలికా వైద్యుడు సడన్గా మరణించాడు. ఆయనకు ఒక కూతురు ఉంది, మాలిని. ఆ పిల్ల ఈయన ఏం చేశాడంటే ఆయన మరణించేసరికల్లా నా అన్నవాళ్ళు లేని ఆ పిల్లని తెచ్చి తన భార్య అయిన లక్ష్మీదేవికి అప్పచెప్పాడు. ఈ పిల్లని కూడా పెంచు మనవాడితో పాటు అని. వీళ్ళ ఇంట్లో పెరిగింది మాలిని. అయితే ఈయనకి జయంతుడు కొడుకున్నాడు కదా. ఈ జయంతుడు మాలిని ఒక ఇంట్లోనే పెరిగారు. మాలినికి చిన్నప్పటి నుంచి జయంతుడు అంటే ప్రేమ, ఇష్టం. కానీ జయంతుడు ఎప్పుడూ ఆ పిల్లని పెద్దగా పట్టించుకోలేదు. తమ ఇంట్లోనే ఉండటం, ఆ పిల్ల తనని అట్రాక్ట్ చేయడానికి ఏ వేషము వేయకపోవటంతో అతను ఈ పిల్ల బాగుందని అందుకని చక్కగా అదేదైనా వాళ్ళ చూపులు అవి చూస్తే బాగుండేది. ఆ పిల్ల ఎప్పుడూ చూసేది కాదు. కానీ ఇతనంటే ఇష్టం ఆ పిల్లకి. ఇద్దరు యుక్త వయస్కులు అయ్యారు. వీరసేనుడు మరణించాడు. ఈ అబ్బాయి సామంతుడుగానే ఏదో సుమారుగా సామంతుడి కుమారుడుగా ఉండేవాడు. మాలిని ఎంత ఇష్టం ఉన్నా అది ఏమనుకునేదంటే అమ్మాయి, నేను వీళ్ళింటో గతి లేక పెరిగేదాన్ని, ఇతను ఏ సామంతుడి కుమార్తెనో లేకపోతే రాజుగారి కుమార్తెనో పెళ్లి చేసుకోగలిగేంత ఘనత ఉన్నవాడు, మనకెక్కడ లభిస్తుంది ఇలాంటిది అని ఇట్లా తన తన దీని పట్ల అంటే తన పరిస్థితిని బట్టి ఆ అమ్మాయి ఎప్పుడూ అతన్ని కొంచెం హేళగా ఏదైనా సైగ చేయటం లాంటివి కూడా చేసేది కాదు. కామ్గా ఉండేది. అయితే ఏమైంది, రాజుగారి దగ్గర నుంచి శశిభూషణ్ అని ఒక ఆయన వచ్చాడు వీళ్ళ దగ్గరికి. వచ్చి లక్ష్మీదేవి గారికి ఏం చెప్పాడంటే, అమ్మ, రాజుగారికి ఏదో తీవ్రమైన జబ్బు చేసింది, ఆయన ఎన్నాళ్ళు టీకా ఇస్తాడో మనకు తెలియదు, మరి నీ కుమారుడు యుక్త వయస్కుడు ఏదో ఇంట్లో పెట్టుకుని ఉంచుకోవద్దు, నీ భర్త ఏ స్థానంలో ఆ స్థానంలో ఉన్నాడో, మహారాజా స్థానంలో ఏ ప్లేస్లో ఉన్నాడో ఆ ప్లేస్కి నీ కుమారుడు సరిపోతాడు. రాజుగారు ఆరోగ్యంగా ఉండగానే పిల్లవాడిని కనుక అక్కడ పంపేవంటే మరి ఇతనికి ఉద్యోగం స్థిరపడిపోతుంది, సామంతు గారి కొడుగ్గా కాకుండా సామంతుడుగా ఉంటాడు అని నచ్చజెప్పాడు. నచ్చజెప్పేసరికల్లా ఈవిడ ఆలోచించి కొడుకుని పంపడానికి నిశ్చయమైంది. కొడుకుని ఎక్కడికి పంపాలి, వీళ్ళు ఉన్నది చిన్న ఊరు, మహారాజాస్థానికి పంపాలంటే విదేహకి పంపించేసేయాలి. ఈ అబ్బాయి వెళ్ళిపోతాడనగానే ఈ పిల్ల మెల్లిమెల్లిగా కళ్ళ నీళ్ళు తుడుచుకోవటం మొదలుపెట్టింది. తుడుచుకుంటుంటే ఏమన్నది, ఆవిడ అడిగింది 1-2 సార్లు, ఎందుకే అమ్మాయి అంటే, పాపం రాజుగారికి జబ్బు చేసిందని బాధగా ఉందండి అని. తర్వాత ఇంకో 2 రోజులు పోయాక అతను బయలుదేరాడు. వెళ్ళాక కూడా ఈ పిల్ల కళ్ళు తుడుచుకుంటోంది. ఈవిడికి డౌట్ వచ్చింది, ఎందుకు ఈ పిల్ల ఇట్లా ఎంతసేపు కళ్ళు తుడుచుకుంటోందంటే, ఈ అమ్మాయి ఏమంది, ఆవిడ అడిగింది, ఎందుకే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటావు అమ్మడు అని అడిగితే, రాజుగారి వైద్యం నేను కుదర్చగలను, కానీ నన్ను ఎవరు పంపిస్తారు, నన్ను ఎవరు ఒప్పుకుంటారు, అందుకని ఏడుస్తానంటే ఆవిడకి నవ్వొచ్చింది. అది కాదే, జయంతుడు వెళ్ళిపోయాడని ఏడుస్తున్నావు కదా నువ్వు అని బాగా నిలదీసి అడిగింది. అవును, జయంతుడు అంటే ఇష్టమని ఒప్పుకున్నాక ఏమంది, రాజుగారికి వైద్యం చేయగలను అత్త నేను అని చెప్పేసరికల్లా, మా నాన్న నాకు ఇలాంటి వైద్యాలు చాలా చెప్పాడు చిన్నప్పుడు, 12-10 ఏళ్ళు వచ్చేదాకా తండ్రితో ఉంది, కొన్ని మూలికలు నేను గుర్తుపడతాను కూడా, మా నాన్న తీసుకెళ్ళేవాడు అని చెప్పేసరికల్లా, సరే ఈవిడ ఏం చేసింది, పిల్ల వైద్యం చేసినా చేయకపోయినా జయంతుడిని ఒకసారి చూసి వస్తుందని రాజాస్థానానికి కబురు చేసి ఈ పిల్లని బండి కట్టించి పంపించింది. బండి కట్టించి పంపించేసరికల్లా ఈ సామంతుడి ఇంటి నుంచి వచ్చింది కాబట్టి రాజుగారి అమ్మాయిని లోపల రానిచ్చాడు, కానీ ఈ చిన్న పిల్లని చూసేసరికల్లా ఆయన తెల్లబోయాడు. ఈ పిల్లని చూస్తే దానికో 18-19 ఏళ్ళు ఉంటాయి. ఈ 18 ఏళ్ల చిన్నపిల్ల ఇది నాకేం వైద్యం చేస్తుంది, మూలికా వైద్యం చిన్న పనే, ఎంత తలపండిపోవాలి దానికి. ఆయన ఏమన్నాడంటే, ఇదిగో నాకు నీ వైద్యం మీద నమ్మకం లేదు, వైద్యం సరిగ్గా కుదరపోతే నీ తలది ఇస్తా, వైద్యం కనుక కుదిరి నాకు జబ్బు కుదిరిపోతే ఆ స్థానంలో నువ్వు ఎవరిని కావాలంటే వాళ్ళకి ఇచ్చి నేను వివాహం చేస్తానని ఒప్పుకున్నాడు. బాగుందిగా, నువ్వు యుక్త వయస్కులవి పిల్లవి, పెళ్లి కావాల్సిన పిల్లవి కాబట్టి నీకు అద్భుతమైన పెద్ద కుటుంబంలో వివాహం జరిపిస్తా, మందు కుదరలేదో నీ తల దించేది నీకు నిరుకేనని అన్నాడు. ఆ అమ్మాయి ఒప్పుకుంది. 4 రోజుల్లో రాజుగారి జబ్బు కాస్త కుదిరిపోయింది. అమ్మాయి వచ్చేటప్పుడు మూలికలు పుచ్చుకొచ్చింది. శశిభూషణ్ వచ్చాడు కదా, ఆయన రాజుగారికి ఉన్న వ్యాధి లక్షణం అన్నీ చెప్పాడు. అమ్మాయికి ముందే తెలుసు, అక్కడి నుంచి మూలికలు పుచ్చుకొచ్చింది. మూలికా వైద్యం కుదిరింది, రాజుకు గుణం కనపడింది, శుభ్రంగా తయారయ్యాడు. 4 రోజుల కల్లా బాధలు తగ్గిపోయింది. ఆయన ఒక వారం రోజులు బాగా పుష్టి పుంజుకున్నాక
ఒకరోజు మొత్తం ఆస్థానం అంతా మోహరించినప్పుడు ఈ పిల్లని వెంబడి పెట్టుకెళ్ళి అందరినీ చూపించి వీళ్ళల్లో నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావో చెప్పు, నువ్వు ఎవరినంటే వాడికి ఇచ్చి నిన్ను పెళ్లి చేస్తానన్నాడు. రాజుగారు ఆజ్ఞ శిరసావహించాల్సిందేగా. ఈ అమ్మాయి ఏం చేసింది, అటు ఇటు తిరిగి జయంతుడిని చూపించి ఈయనకిచ్చి చేయండి నన్ను అంది. రాజుగారు నాడు జయంత ఈ పిల్లని పెళ్లి చేసుకో అన్నాడు. అనగానే సర్రుమని లేచాడు జయంతుడు. దీన్ని ఏం చేసుకోవటం ఏంటండి, ఇది మా ఇంట్లో పెరిగింది, మా ఇల్లు కాపెట్టుకుని ఉన్న పిల్ల, ఇది కావాలని ఎత్తేసి నన్ను పెళ్లి చేసుకోవడానికి పని చేసిందని పోట్లాడాడు. అనేసరికి ఈ పిల్ల అవమానపడిపోయింది. సభలో అట్లా అంటే అవమానం కాదు మరి, మా ఇంట్లో ఎంగిలి మెతుకులు తింది పెరిగింది ఇలాంటి మాటలంటే అమ్మాయి తలదించుకుని వద్దులేండి, వివాహం వద్దు, పోనీలేండి, నన్ను ఊరు పంపించేసేయండి అది. అనగానే రాజు అన్నాడు, హత్తేరి నేను అన్నమాట కాదంటావా, పెళ్ళైతే నువ్వు చేసుకుని తీరాల్సిందేనన్నాడు. జయంతుడు కొళ్ళు మండిపోయింది. ఇప్పుడు కాదంటే సామంతు ఉద్యోగం పోతుంది, అదే తల్లి ఏమంటుందో ఆలోచించుకుని సరేనన్నాడు. వివాహం జరిగిపోయాక ఆ రోజు సాయంకాలం చెప్పాడు ఆయన జయంతుడు, ఏదో నన్ను పెళ్లి చేసుకుని సాధించాను అనుకుంటున్నావేమో, ఎప్పటికీ నువ్వు నా పెళ్ళానివి కాలేవు. రాజుగారి ముచ్చట కోసం పెళ్లి చేసుకున్నా కానీ నీతో కాపురం చేసే ఉత్సాహం నాకు లేదు. నువ్వెవరో నేనెవరో, ఎక్కడికి పోతావో పో అనేసరికి అలా పిల్లయ్య అక్కడి నుంచి పిల్లేచక్క వెళ్ళిపోయాడు. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ఉత్తరం ఏమని రాశాడంటే, నువ్వెప్పటికీ నా భార్యవి కాలేవు, నా ఉంగరం నీ చేతికి ఏనాడు వస్తుందో ఆనాటికి నువ్వు నా భార్య అనుకో, అది జన్మలో జరిగే పని కాదని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ పిల్ల బేకమొహం వేసింది. ఇంతలో వాళ్ళ అమ్మ కూడా వచ్చిందిగా పెళ్ళికి. ఆవిడెవరెవరో వీడు ఇంత పని చేశాడని పిల్లని బతిమలాడి ఏదో ఓదార్చింది. ఈ వెళ్ళిన జయంతుడు కాశీరాజు దగ్గర ఉద్యోగానికి చేరాడు. ఓహో, విదేహ నుంచి వెళ్ళిపోయాడు. సరే ఈ పిల్ల కూడా ఏం చేస్తుంది, ఇంకా నాకు ఇంట్లో ఉండబుద్ధి కావటం లేదు, ఎక్కడికైనా వెళ్తానని అమ్మాయి దేశాటనంకి మొదలుపెట్టింది. తీర్థయాత్రలు చేసేది, ఏదో కొంచెం డబ్బు ఇచ్చాడు రాజుగారు. అయితే వివాహం అప్పుడు రాజుగారు ఒక ఉంగరం ఇచ్చారు ఈ అమ్మాయికి. ఉంగరం ఇస్తే ఏమన్నారు, ఇంత పెద్ద ఉంగరం పెడుతున్నారు నాకని అన్నది. అనేసరికల్లా నీకు వద్దన్నప్పుడు నాకే ఇవ్వు అని అన్నాడు ఆయన. ఆయన వేలు ఉంగరం తన జబ్బు తగ్గించిన ప్రీతితోటి, నువ్వు నీకు వద్దనిపిస్తే ఇంకెవరికి ఇవ్వబోక నాకే ఇద్దుగానే అన్నాడు. సరే ఆ ఉంగరం పెట్టుకుంది వేలికి. ఆ అమ్మాయి కూడా దేశాటానికి బయలుదేరింది. క్రమంగా అటాటాటాట కాశీనగరానికి చేరింది. ఈ కాశీనగరంలో ఒక రాజకుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఆవిడ పేరు విమలాదేవి. భర్త లేడు. ఆవిడకి నీలవేణి అని ఒక కూతురు ఉంది. పిల్ల బాగుంటుంది. ఈ జయంతుడు కాశీరాజ్యానికి వచ్చాక అతనికి దృష్టి ఈ నీలవేణి మీద పడింది. ఈ అమ్మాయిని వివాహం చేసుకుంటానని కబుర్ చేశాడు. చేస్తే వాళ్ళు ఇంకా ఒప్పుకోలే. వీళ్ళు చాలా సామాన్య కుటుంబీకులు, అవతానికి రాజకుటుంబమే కానీ ఆస్తి స్వాస్థ్యం ఉన్నవాళ్ళు కాదు. కానీ జయంతుడికి పెళ్ళయిందని, పెళ్ళి ఇష్టం లేక దేశాంతరాలకు వచ్చాడని ఒక వార్త ఉన్నది వాళ్ళకి తెలుసు. ఈ అమ్మాయి మన మాలిని ఆ విమలాదేవి గారింటికి చేరింది. ఓకే, దేశాటం చేస్తూ తీర్థయాత్రలు చేసుకుంటూ వీళ్ళింటికి చేరేసరికల్లా సరే ఆవిడ ఒక సందర్భంలో చెప్పింది, ఈ పిల్లాడు ఒక అబ్బాయి అడుగుతున్నాడు, అతనికి వివాహం అయిందంటున్నారు, అది ఇది అనేసరికల్లా ఇవి బాగా ఆలోచించుకుని ఏం చేసింది, వాళ్ళకి నిజం చెప్పేసింది. నేనే అతని భార్యని, ఓ పని చేయండి, పిలిపించండి, ఈ అమ్మాయి మాట్లాడతాను, ఈ అమ్మాయితో మాట్లాడతానని అడుగుతున్నాడు. పిలిపించండి, నేను చెప్పినట్టుగా మాట్లాడితే చాలు, మీకు అనంతమైన సంపద మీ పరం చేస్తానని ఒప్పించుకుంటే సరే ఏం చేసింది, అతన్ని జయంతుడికి కబురు చేయించింది. జయంతుడు వచ్చి వీళ్ళతో మాట్లాడినప్పుడు సరే నీలవేణి పెళ్ళికి ఒప్పుకుని ఏదైనా ఇవ్వమని ఏం చేసింది, తన ఉంగరమేమో అమ్మాయికి ఇచ్చింది. అమ్మాయికి ఇస్తే అమ్మాయి ఏం చేసింది, ఉంగరాలు మార్చుకుందాం మనం అని చెప్పేసి జయంతుడి ఉంగరాన్ని నీలవేణి తీసుకుంది. నీలవేణి దగ్గర ఉన్నటువంటి మాలినికి రాజుగారు ఇచ్చిన ఉంగరం ఉంది కదా, అది ఇతనికి ఇచ్చేసరికల్లా సరే వివాహం చేసుకుందాం అనుకున్నాం. ఇంతలో ఏమైంది, ఈ మాలిని చనిపోయినట్టుగా ఒక వార్త పుట్టించారు. ప్రయాగలో ఎక్కడో మాలిని మరణించిందని. సరే ఇతనేమనుకున్నాడు, మాలిని ఎలాగో మరణించింది, ఈ లోపల తల్లి ఉత్తరం రాసింది. ఉత్తరం రాసి మాలిని మరణించిందని వార్త వచ్చింది, మరి నువ్వు ఇంటికి వచ్చేసి అమ్మాయికి తిలోదకాలు అవి ఇవ్వాలి కదా, భార్య కదా అనేసరికల్లా ఇతను బయలుదేరాడు. తను బయలుదేరి తల్లి దగ్గర మరి వివాహం చేసుకోవాలని అమ్మ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని కూడా రమ్మన్నాడు. విమలాదేవిని నీలవేణిని కూడా రమ్మన్నాడు. వాళ్ళతో పాటు మాలిని కూడా బయలుదేరి. ఇంతలో ఏమైంది, ఈవిని చూడ్డానికి లక్ష్మీదేవిని చూసి చాన్నాళ్ళు అయిందని రాజుగారు ఆ ప్రాంతం వైపుకి ఎటో విడిది చేయడానికి వెళ్తూ రాజుగారు శశిభూషణుడు ఇద్దరు కలిసి ఈ లక్ష్మీదేవి గారి దగ్గరికి వెళ్ళారు, జయంతుడు వాళ్ళ అమ్మ దగ్గర. అదే సమయానికి ఇతను వచ్చేసరికల్లా మాలిని ఎలా ఉంది ఏమిటి అని రాజుగారు అడిగేసరికల్లా మాలిని చనిపోయిందన్న వార్త చెప్తే ఆయన చాలా బాధపడ్డాడు. అయ్యో నాకు వైద్యం చేసింది ఎంత చక్కటి పిల్ల,
జయంతుడికి ప్రాప్తం లేకపోయిందంటే శశిభూషణ్ అన్నాడు, జయంతుడు ఎట్లాంటి దురదృష్టవంతుడు, రాజు మాట నిలబెట్టలా, తల్లి మాట నిలబెట్టలా, భార్యని పోగొట్టుకున్నాడు. సరే ఈ మాటల సందర్భంలో ఈయన జయంతుడికి వేలుకున్న తన ఉంగరాన్ని చూశాడు రాజుగారు. ఆయనకి ఏం డౌట్ వచ్చింది, మాలిని చనిపోవటం ఏంటి, జయంతుడే దాన్ని చంపేశాడు. ఆ పిల్ల వేలికి నేను ఇచ్చిన ఉంగరం ఉంది. అమ్మాయి ఏం చెప్పింది, నా ఉంగరాన్ని మళ్ళీ మీకే ఇస్తానది, నేను పెట్టుకోలేకపోతే మీకే ఇస్తానది. నా దగ్గరికి రావాల్సిన ఉంగరం జయంతుడి వేలికి ఎలా వచ్చింది, జయంతుడి వేలికి ఎలా వచ్చింది అనేసరికల్లా వెంటనే జయంత చెప్పు, నిజం చెప్పు, నువ్వు మాలిని నువ్వు నా ప్రాణదాత, ఆ పిల్లని నువ్వు చంపేసి ఉంటావు, ఈ ఉంగరం నీ దగ్గరికి ఎలా వచ్చిందని చెడామడ అరిచాడు ఆయన. అరిస్తే ఇతను పెళ్లి సంబంధం మాట చెప్పకుండా ఎవరో ఒక అమ్మాయి ఎక్కడికో వెళ్తూ నా మీద విసిరేసిందండి నువ్వు కట్టుకథ ఏదో చెప్పబోయాడు. చెప్పినా రాజు నమ్మల. ఈ వీడే ఆ మాలిని ఏలుకోవటం ఇష్టం లేక ఆ పిల్లని చంపేసి ఉంటాడు, అందుకే దాని వేలు ఉంగరం వీడి దగ్గరికి వచ్చింది, లేకపోతే ఎట్టా వస్తుంది నీ దగ్గరికి. అది ఇంతలో ఏమైంది, ఆ సుభద్రాదేవి మన విమలాదేవిను కూతురు ఈవిడ అమ్మాయి నీలవేణి వచ్చారు. వచ్చేసరికల్లా మాట్లాడుకుంటే ఇతను ఈ అమ్మాయిని నేను వివాహం చేసుకోదలుచుకున్నానని చెప్పాడు. చెప్పేసరికల్లా ఆ అమ్మాయి ఏమంది, నేనేం వివాహం చేసుకోను, ఈయన నాకేం ఇవ్వలేదు, ఈ ఉంగరం ఈవిడ ఇచ్చిందంటే నేను ఎక్కడిచ్చాను నాకు తెలియదు అంటుంది అమ్మాయి. రాజుకు అర్థం కాల. ఇతను వీళ్ళ పేరు చెప్తాడు, అమ్మాయి వాళ్ళేమో మాకు తెలియదు అంటారు, నేను ఈ అమ్మాయికి ఉంగరం ఇచ్చానంటాడు, నాకేం ఉంగరం ఇవ్వలేదు, నా వేలకు ఉంగరం ఏమీ లేదంటుంది అమ్మాయి. ఇతను ఉంగరం ఏమైంది. ఇంతలో మాలిని వచ్చి ప్రభువుకు నమస్కారం చేసింది, అత్తగారికి దండం పెట్టింది, శశిభూషణ్కి దండం పెట్టేసరికల్లా ఆయన వాళ్ళని, అమ్మ బతికే ఉన్నావా, నువ్వు చనిపోయావని చాలా బాధపడుతున్నాం మేము అనేసరికల్లా నేను బతికే ఉన్నాను. అయితే ఇతను అన్నాడు, నేను మాలిని కంటితోటి చూడలే ఇప్పటిదాకా, ఇప్పుడే చూస్తున్నా, ఆ ఉంగరం నా దగ్గరికి ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అంటే నేనే ఇచ్చాను, ఇదిగో ఈ ఉంగరానికి మారు కానీ తన చేతికున్న ఉంగరం చూపించింది. ఆ చేతి ఉంగరం ఎవరిది, జయంతుడిది. వాడు ఏం చేశాడు, రాశాడు ఉత్తరం, నా ఉంగరం నీ చేతికి చేరితేనే నువ్వు నా భార్యమైనట్టు అని చెప్పాడు. ఇప్పుడు ఉంగరం చేస్తే భార్య అయిన ఒప్పుకోవాల్సిందే కదా, అంతేగా. నిర్ఘాంతపోయాడు అతను. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నాకు ఇంకో దారి లేకపోయింది, నేను కావాలని చేయకుండానే ఇలా జరిగింది, ముందు అతను పెళ్లి చేసుకునే ఉద్దేశంతో మీకు వైద్యం చేయలే, మీరు అన్నారు కాబట్టి నేను అతన్ని చూపించాను అనేసరికి జయంతుడు కూడా సర్దుకున్నాడు. అతను పెళ్ళినప్పుడు చూసిన పిల్ల వేరు, ఈ 3 సంవత్సరాల్లో ఈ అమ్మాయి ఇంకా చక్కగా తయారైంది. నీలవేణిని మాలిని పక్కపక్కన చూస్తే మాలినే బాగుందనిపించింది. తర్వాత రెండోది, ఇంత ప్రయత్నం చేసి తను ఎక్కడుంటే అక్కడికి వచ్చి ఇంత ప్రయత్నం చేస్తుంటే అతనికి ఆమెకు ఎంత ప్రీతి ఉంది తనంటే, అంతేగా. దాంతో సర్దుకుని ఒప్పుకున్నాడు, నువ్వు నన్ను జయించావు, నువ్వు నన్ను గెలుచుకున్నట్టే, ఇప్పుడు ఇంత ప్రయత్నం చేసి ఆ ఉంగరం తన చేతికి వచ్చేలాగా చేసుకుంది, ఇప్పుడు వాళ్ళనైనా ఒప్పించుకుంది కదా. దాంతో రాజుగారికి దండం పెట్టి, మీరు చేసిన పెళ్ళిని నేను నిలబెట్టుకుంటాను, మాలిని నేను నిలుకుంటాను, నాతో పాటే ఉంటుంది, మేము ఇంకా భార్యాభర్తలుగా జీవిస్తామని రాజుకి అమ్మకి దండం పెట్టాడు. మాలిని ఏం చేసిందంటే తన అత్తగారు తనకి ఇస్తానన్న బంగారాన్ని అంతని ఈ నీలవేణికి ఇచ్చేసింది. ఎందుకంటే ఆమె వివాహం అవ్వాలి, వాళ్ళకి దగ్గర డబ్బులు లేవు కదా, మాట ఇచ్చింది కదా, అనంతమైన ధనం ఇస్తాను. ధనంతో వాళ్ళని కాశీ నగరానికి పంపించేసి ఈ మాలిని జయంతుడు కలిసి రాజుగారి సేవలో తరించడం కోసం మళ్ళీ విదేహ రాజ్యానికి వెళ్ళిపోయారు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మంచి చందమామ కథ ఒకటి చెప్పటం గారు. చందమామలో 1950 ఆ రోజుల్లో కథలు భలే బాగుండేవి జయ, భలే మంచి మంచి కథలు వచ్చాయి. తర్వాత కాలం అంటే మొదటి కాలంలో అనిపిస్తుంది నాకు ఈ పంచతంత్రంలోవి, తర్వాత ఏమో ఈ కథా సరిత్సాగరంలోవి, తర్వాత కాశీ మజిలీ కథల్లోని మాడిఫై చేసేవాళ్ళు చాలా కథలు బాగుండేవి, ఇంట్రెస్టింగ్గా. నీతి కథ ఒకటి చెప్తాం. ఓ 2 అన్నదమ్ములు ఉన్నారట ఒక పల్లెటూళ్ళలో. ఏదో చిన్న పొలం ఉండేది, ఏం పెద్ద ఆస్తిపాస్తి లేవు. ఓకే. అయితే ఇంకా పెళ్ళిళ్ళు అవ్వాల. ఏమనుకున్నారంటే చుట్టుపక్కల ఎక్కడైనా బాగా సంపద వచ్చేది ఏదైనా బాగా సంపాదించేసేయాలి, నాన్న ఇచ్చింది ఏమి లేదు ఎక్కువ, అందుకని సంపాదించాలంటే వారా వీరా ఊళ్ళో వచ్చే హరిదాసుల్ని వాళ్ళని వీళ్ళని బాగా డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలని అడిగేవాళ్ళు. ఒక్కళ్ళు ఒక్కటి ఏవో చెప్పేవాళ్ళు, కొన్ని ఫీజిబుల్గా ఉండేవి, కొన్ని ఉండేవి కాదు. ఇప్పుడు మన వ్యాపారాలు డజన్ల కొద్దీ వింటాం. అవును. ఏదో ఒకటి నచ్చుతుంది, అది దిగడం కష్టమని అది మానేస్తారు చాలామంది. 100ల కొద్దీ కథలు వింటే ఓ కథ నచ్చుతుంది ఒక సినిమాకి కదా. వ్యాపార మార్గాలు కూడా అంతే, 100ల వ్యాపారాలు వినాలి, విన్నాక అందులోంచి ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి, అది మనం చేయగలమో లేదో చూసుకోవాలి చాలా. అయితే ఏమైందంటే ఈ మన ఆ ఊరి మున్సబ్ గారింటికి, అంటే అప్పట్లో కరణం గారు ఉండేవారు, మున్సబ్ గారు కరణం గారింటికి ఎవరో చుట్టాలు ఆయన వచ్చాడు. ఆయన సాయంత్రం అయ్యేసరికి అలా పిచ్చాపాటి మాట్లాడుతూ వాకిట్లో కూర్చునేవాడు.
ఆ కూర్చుని ఆయన ఏం చెప్పాడంటే, ఇక్కడికి వారం రోజులు ప్రయాణిస్తే 4-5-6 రోజులు ప్రయాణిస్తే వచ్చేటువంటి అదేదో ఒక కొండ, మబ్బు కొండ అంటారు. ఆ కొండ మీద లోయలో బంగారం ఉందని తెలుసుట ఆయనకి. మా ఊళ్ళల్లో చాలామంది ఆ కొండెక్కి బాగుపడ్డారు. అలాగని మా ముత్తాత చెప్పేవాడు, లేదా మా తాత చెప్పేవాడు. అంటే అలాగుంటుందండి అయ్యగారు అని అడిగారు వాళ్ళు. ఉంటుంది, ఉంది. అది తెచ్చుకుని బాగుపడ్డ కుటుంబాలు ఉన్నాయి. కష్టం రా ఆ పని. ఓ 15-20 మంది కూలీలైనా వెంబడి పెట్టు తీసుకెళ్ళాలి. వాళ్ళందరికీ తిండి ఏర్పాటు చేసుకోవాలి. మరి కొండ మించి బంగారం తవ్వుకుని తెచ్చుకోవాలి. అది కష్టం. ఈ కూలీలో ఎవడైనా ఎగేసిపోతాడు, ఏమైనా జబ్బులు వస్తాయి అని ఇలా మాట్లాడాడు. మాట్లాడితే వీళ్ళు బాగా ఆలోచించారు ఇద్దరు. సరే అన్నయ్య ఏమన్నాడంటే, వీరన్న సోమన్న ఇద్దరు పేర్లు. సోమన్న పెద్దవాడు, వీరన్న చిన్నవాడు. అన్న తమ్ముడు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఏమన్నాడు పెద్దవాడు, అరే అట్లా కాదురా, ఏముంది ఈ ఊళ్ళో, నాన్న ఇచ్చింది ఓ చిన్న చెక్క అమ్మేద్దాం. ఈ చెక్క అమ్మేసి ఒక 4 రోజులకి సరిపడా ఆహారపు దినుసులు ఏర్పరచుకుందాం. ఊళ్ళో నుంచి ఒక 20-25 మంది కుర్రాళ్ళు మనబోటి వాళ్ళే ఖాళీగా ఉన్నారు. కూలీ వస్తే చేస్తారు, లేకపోతే వాకిళ్లలో పడుకుంటారు. ఏముంది ఇక్కడైనా ఓ ముద్ద దొరికేది, ఆ ముద్ద ఏదో మనమే వేద్దాం, తీసుకెళ్దాము, మనకు తెలిసింది కదా అని అడిగాడు. అడిగితే సరే తమ్ముడు కూడా ఒప్పుకున్నాడు. అన్నయ్య బలంతో పెడుతున్నాడు, ఆ బంగారం ఏదో కళ్ళ చూద్దామని. ఈ రెండో వాడికి ఏంటంటే కొంచెం ఒళ్ళొంచి పెద్దవాడి కంటే కూడా ఎక్కువ పనిచేసే రకము. తర్వాత ఈ వెళ్ళే దారి ఆసక్తికరంగా ఉంది, ఎక్కడికైనా వెళ్ళటం అవన్నీ. అక్కడి నుంచి ఏమన్నారు, ఓ పంచి మన ఇద్దరం, నాన్న చెక్క చెరిసగం కదా, సగం డబ్బు నేను తీసుకుంటా, సగం డబ్బు నువ్వు తీసుకో. ఓకే. మరి నేను మనుషులను పెట్టుకుంటా, నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం, నీది నువ్వు తవ్వుకో, నాది నేను తవ్వుకుంటా. ఆ కొండ మీద తవ్వినంత బంగారం. ఇది కూడా బాగానే ఉంది. ఆ తమ్ముడు కూడా ఒక వారం రోజులకి 10 రోజులకి అక్కడికి వెళ్ళడానికి సరిపడా ఆహారపు దినుసులు, కాస్త డబ్బులు జేబులో పెట్టుకున్నాడు అంతే. నేను చెక్కను, నేను నీతోటే ఉంటా, నువ్వు అందరి కూలీలకి ఏమి ఇస్తావో నాకు కూడా అదే ఇద్దుగా అని చెప్పాడు. సరే అన్నయ్య మాత్రం ఒక 20 మందిని ఏర్పరచుకున్నాడు. నా జట్టు నేను అక్కడికి వెళ్ళాక ఆలోచిస్తాను, చేయి బుద్ధి అయితే అప్పుడు చేస్తానన్నాడు తమ్ముడు. సరే ఈ తమ్ముడితో లాభం లేదు, కానీ వాడు తనకు తోడుంటాడు. తమ్ముడు తనని మోసం చేయడం అతనికి తెలుసు. ఓకే. సరే ఏం చేశారు, ఒక 20 మందిని జట్టుని ఏర్పరచుకున్నారు. మరి ఎవరి మూటలు వాళ్ళు మోసుకోవాలి. అంత ఫుడ్ అంతా మోసుకెళ్ళొద్దు, పప్పు బియ్యం అన్నీ అవన్నీ చిన్న చిన్న మూటలు చేసి. అప్పట్లో మనకమల్లే సబ్బా నూనె ఏం కావాలి, వేళకి తిండి తెప్పిస్తే ఏమీ అవసరం లేని రోజులు అవి. ఏదో చిన్న చిన్న అవసరాలు అంతే, అసలు పెద్ద అవసరాలు లేనే లేవు. చెట్టుకొమ్మ విరిచి పళ్ళు తోముకునేవాళ్ళు. పేస్ట్ అక్కర్లా, బ్రష్ అక్కర్లా. ఏ చెరువులోది కనపడితే ఆ చెరువులో మట్టి వేసుకుని ఒళ్ళు తోముకోవటం, స్నానం చేయటం అయిపోయాయి. సబ్బు అక్కర్లా, షాంపూ అక్కర్లా. ఎప్పుడో పండగలప్పుడు తలంటుకునేవాళ్ళు. మన కుంకుడుకాయలు అంతే, అవి ఏ చెట్టుకో రాలేవి, ఎవరి చెట్టునో ఉండేవి, తలా 4 ఏరుకుని తెచ్చుకునేవాళ్ళు అంతే. సరే ఇంత సింపుల్ జీవితాలు. బయలుదేరి వెళ్ళాక ఒక వారానికి ఆ కొండ చేరారు వీళ్ళు. ఆ గుర్తుల్ని బట్టి ఆయన చెప్పాడు కదా, పలానా ఊరు దాటాక పలానాది, పలానా డొంక దాటాలి, చెలమ దాటాలి, ఈ లెక్కలన్నీ పెట్టుకుని అక్కడికి వెళ్ళారు. ఆ కొండకి వెళ్ళే దారి కింద ఒక చిన్న పల్లెటూరు ఉంటే తమ్ముడు అన్నాడు, నాన్నయ్య నేను రాను, నాకు విసుగ్గా ఉంది ప్రయాణం అంటే, నువ్వు పైకి వెళ్ళిపో, నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడ ఉంటా అని చెప్పాడు. ఇక తమ్ముడు తన జోలికి రాలేదు కదా, డబ్బంతా తన డబ్బు తను వాడేసుకున్నాడు. ఈయన ఏం చేశాడు, ఈ అన్నయ్య సోమన్న ఈ మొత్తం జనాలందరినీ వేసుకుని ఆ కొండ మీదకి వెళ్ళాడు. ఈ కింద ఊళ్ళో ఉన్న ఈ తమ్ముడు ఏం చేశాడు, ఆ ఊళ్ళోకి వెళ్ళాడు. ఊళ్ళోకి వెళ్తే ఏదో కాస్త పాడి పంట ఉన్న చిన్న ఊళ్ళో అది. చిన్న ఊళ్ళో అయితే మున్సబ్ గారింట్లో బాకెట్లో కూర్చున్నాడు. ఏ ఊరబ్బాయి ఏంటి అంటే, ఊరికేనండి ఊపిసిపోక మేము బయటకు వచ్చాము అని చెప్పాడు. ఆయన అన్నాడు, మరి నేను చిన్న పని ఉంది, సహాయం చేస్తావా అంటే చేస్తానన్నాడు. ఆయన బండి కోసం చెక్కలు కొట్టించుకుంటున్నాడు. ఈ అబ్బాయికి ఆ పనులు తెలుసు. సరే ఎందుకండి కూలీ అయ్యగారు, అన్నం పెట్టండి నేను చేస్తాలేంటి అని చెప్పేసి కూలీని పంపించేసి తనే ఆ బండి కొట్టి పెట్టాడు. సరే బండి చక్కగా వాటంగా కుదిరింది. మరి వీళ్ళింట్లో వాళ్ళే అన్నం పెట్టారు 2 పూట్ల. గొడ్లను బయటికి తీసుకెళ్ళాడు. వాళ్ళకి వాకిట్లో చేదాం, నువ్వు ఉంటే చేదేసి నీళ్ళు తోడు పెట్టాడు. ఆయన అన్నాడు, అబ్బాయి నువ్వు మంచి చురుకైన వాడివిగా ఉన్నావు, మరి ఏదైనా ఒక 10 రూపాయలు ఉంటే మీ ఊరు పోయి తెచ్చుకో, పొలం ఇప్పిస్తాను, కౌలుకు తీసుకుందు కానీ అన్నాడు. అంటే ఊరెళ్ళక్కర్లేదండి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను వచ్చేటప్పుడు తెచ్చుకున్నానని ఏం చేశాడు, ఆయన 1 ఎకరం భూమి ఇస్తే వీళ్ళింట్లోనే అన్నం తింటూ ఆ ఎకరం భూమి సాగు మొదలుపెట్టాడు. ఎకరం సాగిస్తుంటే 4 రోజులు ఆకుమళ్ళు వేసేసరికల్లా వీడి పనితనము, ఆ పని తప్పిస్తే రెండోది చేయకపోవటము, ఇతరుల జోలికి రాకపోవటము చూసి
ఈ పొలానికి పక్కనే ఉన్న ఒక చేను ఆయన, బాబు 4 ఎకరాలు నావి కూడా ఉన్నాయి, నాకు కూడా నేను చేయలేను, నువ్వు ఇది కూడా చేసేసి నీ దాంతో పాటు ఓకే. మదుపు నువ్వు పెట్టద్దు, మదుపు నేను పెడతా, పెట్టుబడి మదుపు ముందు పెట్టాల్సిన మెయిన్ అమౌంట్ నేను పెట్టిస్తానన్నాడు. అని నేను నీకు ఆకిపిస్తా, నువ్వు వాడు వేసుకో, ఇవి నీ ఎకరము ఈ 4 ఎకరాలు చూసుకోమన్నాడు. ఈ అబ్బాయి 5 ఎకరాలు ఓపిగ్గా చేసుకున్నాడు. అక్కడి నుంచి ఊళ్ళో ఎవరికి ఏ పని ఉంటే ఆ పనికల్లా వెళ్ళేవాడు. ఇతను చెరువులో మొదట ఆకుమడి వేసినప్పుడు పక్క రైతు సహాయం చేశాడు. తర్వాత నుంచి కలుపు తీయాలి, కలుపు తీసుకోవాలా, అవును, మరి చేను పైకి ఎక్కిరాక కొయ్యాలా, మళ్ళీ వాటిని కట్టేతలా, ఊడుపులు, ఇవన్నీ వ్యవహారాలు ఉంటాయి కదా, ఊడుపు ముందే చేశారు. ఇవన్నీ వ్యవహారాలకి ఇతను అందరి పనులకి రోజుకొకళ్ళకి చొప్పున సహాయం వెళ్ళి వాళ్ళందరినీ తన దగ్గరికి వచ్చేలాగా ఏర్పరచుకున్నాడు. 6 నెలలు గడిచినాయి. అన్నయ్య ఏమైపోయాడో అజాలేడు. ఇతను మాత్రం చక్కగా పండించుకున్నాడు పంట. పక్క రైతు సంతోషించాడు, మొదటి ఎకరం ఇచ్చిన కరణం గారు ఆ మున్సబు సంతోషించారు. అక్కడి నుంచి ఏం చేశారు, ఇతని వాటా ఇతనికి చక్కగా ఎకరాకి 10 బస్తాలు చొప్పున వాకిట్లోకి పెట్టి ఇచ్చేశారు. ఈయన ఏం చేశాడు, మొదట మున్సబు ఇంట్లో దిగాడుగా, ఆయన అన్నాడు, ఈ పక్కన ఉన్నారు అంత స్థలం ఖాళీగా ఉంది నాయన, చిన్న పాకే ఇసుకో అంటే అక్కడి నుంచి ఇక్కడి నుంచి అందరి చేలకి వెళ్తున్నాడా, వాళ్ళ దగ్గర నుంచి 4 కమ్మలు, వీళ్ళ దగ్గర నుంచి 4 ఆకులు చొప్పున తెచ్చుకుని ఫ్రీగా ఇస్తారు. మొత్తం అంతా వాళ్ళ దగ్గరే తేవాలంటే కొనుక్కోవాలి. 4 తాటాకులు ఫ్రీగా ఇవ్వరు. అవును, అందరికీ సహాయం చేశాడు కదా, ఒక కమ్మల ఇల్లు ఒకటి కట్టేశాడు. ఈ ధాన్యం అంతా ఆ ఇంట్లోకి చేర్చుకున్నాడు. మళ్ళీ పొలం దున్నటం మొదలుపెట్టాడు. 6 నెలలకి రెండో పంటకి. అదే కదా జరిగేది. ఇంతలో ఏమైంది, పైకి వెళ్ళాడు కదా అన్నయ్య, బోల్డ్ బంగారం దొరికింది. ఓకే, బంగారం అంతా మోసారు, బోల్డ్ అంతా సంచులు ఏర్పరిచారు. వీళ్ళు పట్టుకెళ్ళిన ఆహారం మొత్తం అయిపోయింది. ఇంకా కొంచెం అని పట్టుకెళ్ళిన సంచులన్నీ నింపుకున్నారు. చివరికి ఓపిక లేవు, తాగడానికి నీళ్లు కూడా లేవు. అదొట్టి డ్రై కొండ, ఒక చిన్న చలం ఉంటే చలమలో నీళ్ళే తాగారు. ఆ బంగారం మోత ఈ కొండ మీద ఇన్ని రోజులు ఉండటము, మనుషుల మొహాలు కనపడకపోవటము, మధ్య మధ్యలో అనారోగ్యాలు, ఎలా అయిపోయారంటే చస్తిమో దేవుడు అన్నట్టు అయిపోయారు. కొండ దిగి కిందకి రావడానికి వాళ్ళకి 10 రోజులు పట్టింది. అవంతా మోసుకురావద్దు, అవును, అన్నార్తులుగా అయిపోయారు. ఎవడైనా గుప్పెడు అన్నం పెడితే చాలు అన్నట్టుగా ఉంది. పొట్టిన వాళ్ళ దగ్గర ఏమైనా అన్ని బంగారపు చెక్కలు. బంగారం ఏం పెడుతుంది, అన్నం ఎక్కడి నుంచి పెడుతుంది. అదే, అక్కడి నుంచి దిగొచ్చి ఊళ్ళో ప్రవేశించారు. అన్నం పెట్టండి, బంగారం మాకెందుకు బంగారం అన్నారు వాళ్ళు. వచ్చిన వాళ్ళు ఊళ్ళో వచ్చినట్టు పూలబడిపోయి ఉన్నారు, ఏమీ లేదు. అప్పుడే పొలం వెళ్ళి వస్తున్నవాడు అన్నయ్యని చూసి, అన్నయ్య పరిగెత్తుకొచ్చాడు, వచ్చావా అంటే తమ అన్నయ్య వలవల ఏడ్చాడు, బంగారం పిచ్చితో వెళ్ళానురా, అన్నం తిని 1 వారం రోజులైంది, ఏమీ లేదు, చచ్చిపోయేలాగా ఉన్నాం, వీళ్ళెవరు బంగారం మాకు వద్దంటున్నారు, అన్నం కావాలంటే పెట్టేవాడు లేడు, ఇక్కడి నుంచి ఎంతో నడిస్తే కానీ మన ఊరు చేరం, వచ్చేటప్పుడు యాక్టివ్గా వచ్చేసారు. అప్పుడు ఎందుకు రోజు శుభ్రంగా తిని తిరుగుతూ ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఏం వెళ్తాం, వెనక్కి ఓపిక లేదు, వెనక్కి వెళ్తే ఈ బంగారం మోసుకుని చచ్చిపోతారు, వాళ్ళంత బరువు అదంతా. అనేసరికల్లా అన్నానికి ఏం లోటు అన్నయ్య, మన దగ్గర ఉన్నదంతా అన్నమేను, రెండని వీళ్ళందరినీ ఈడ్చుకుపోయాడు తన ఇంటికి. అప్పటికప్పుడు కాస్త పెద్ద పొయ్యి ఒకటి వెలిగించి, ఒక పెద్ద గుండికి పక్క వాళ్ళు ఎవరి దగ్గర నుంచో తెచ్చి అంత అన్నం వండి, కూర వండి, ఊళ్ళో నుంచి ఒక పెరుగు పట్టుకొచ్చుకుని అన్నం పెట్టాడు. తమ్ముడు అన్నయ్య ఆశ్చర్యపోయాడు, ఎక్కడిది రండి, అంతా మందేనన్నయ్య అన్నాడు. వీళ్ళు తెచ్చిన బంగారపు సంచులు వెలవెలపోతున్నాయి. ఆ లోపల ఉన్న ధాన్యపు రాశి ముందు ఆ ఇంట్లో ఉన్నది. ఎన్ని బస్తాలో ధాన్యం ఉంది కదా, ధాన్యం మనకి ఏం భయం లేదు, హాయిగా ఉండొచ్చు. వీళ్ళకి 5 ఎకరాలు కాకుండా ఇంకో 5 ఎకరాలు కూడా కౌలుకి ఇస్తామంటున్నారు. అనేసరికల్లా తన్నయ్య అన్నాడు, ఒరే నేను తెచ్చిన బంగారం ఏముందిరా ఈ నల్ల బంగారం ముందు, మట్టిని మించిన బంగారం ఏదీ లేదు. ఇప్పుడు తవ్వుకొచ్చాడు, ఆ బంగారాన్ని పాత పెడితే ఏమొస్తుంది, అదే బయటకు వస్తుంది, దాంతో ఏమీ రాదు, దానివల్ల రక్తపాతాలు వస్తాయి. అవును, రక్తపాతం వస్తుంది, దానివల్ల గొడవ వస్తుంది, దానివల్ల ఇబ్బంది వస్తుంది. ఈ ఊళ్ళో వాళ్ళకి బంగారపు కొండ వాళ్ళకి దగ్గరున్నా వాళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే కష్టపడి పని చేసుకుంటారు. ఈ బంగారాన్ని ఏం చేసుకుంటాం. అన్నయ్య కూడా ఇక కూలీలందరికీ చెప్పాడు, ఎవరికి ఏది కావాలంటే అది పట్టుకుపోండి, ఓకే, మీరు మోయగలిగింది ఆశగా పెట్టి చెయ్యొద్దు, మీరు మోయగలిగింది పట్టుకెళ్ళండి. ఈ ఊళ్ళల్లో ఏమీ బంగారం మారకం లేదు. అక్కడ కూలీలంతా 2 రోజులు అన్నం తిని ఇక్కడే తలా చెక్క పట్టుకుపోయారు, అంతకంటే పట్టుకెళ్ళలేరు, అది మోత బరువు. అన్నం నీళ్లు ఏం పెట్టదు మధ్యదారిలో. ఊళ్ళల్లోకి వెళ్ళాక ఏదైనా కరిగించగలిగితే ఏదైనా చేయగలిగి ఆ రోజు అది. అన్నయ్య కూడా ఇంకా ఇక్కడే తమ్ముడు వెనకాలే ఉండిపోయాడు, శుభ్రంగా వ్యవసాయం చేసుకున్నాడు. ఆ ఊళ్ళోనే ఓ పిల్లని, తేరుకో పిల్లని పెళ్లి చేసుకున్నారు,
హాయిగా ఉన్నారు. నల్ల బంగారాన్ని మించిన బంగారం మరొకటి. ఏదీ లేదు. నిజమైన బంగారం దాని విలువ దానికి ఉన్నప్పటికీ మట్టి విలువ బంగారానికి ఎప్పటికీ రాదు. ఎందుకంటే బంగారం రకరకాల సమస్యలను సృష్టిస్తుంది, అవునండి. కానీ బంగారాన్ని సృష్టించలేదు. కానీ మట్టి బంగారాన్ని సృష్టించగలదు. అందుకని మట్టికి విలువ ఇవ్వాలి, మట్టిని నమ్మాలి, గౌరవించాలి. మనం మట్టిలోనే పుట్టాం, మట్టిలోనే కలిసిపోతాం. మట్టే మన జీవనాధారం అని కనుక గ్రహించుకుని ఉంటే బంగారాన్ని గురించిన వెంపర్లాటే అక్కర్లేదు. ఉండదు. ఎంత సంపాదించుకున్నా చివరికి మనం పోయేది ఆ మట్టిలోకి. అంతే. ఆ బంగారం మనని కరిగించదు, మన ఏం చేయదు. చాలా బాగుంది రమ్మగారు. సూపర్. నమస్తే. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదన్నా ఒక స్టోరీ ఎట్లా అంటే ఒక 2, 3, 4 అట్లా ఎపిసోడ్స్ వచ్చేలాగా, మరీ ఎక్కువ కాకుండా చెప్తాం. తలతిక్కల రాజు కథ చెప్తాం. ఎప్పుడో చదివాను జయ నేను. అప్పటి నుంచి అనుకుంటున్నా కానీ ఏమో అట్లా వెళ్ళిపోయింది అనమాట. సరే ఇవాళ మళ్ళీ దాన్ని రివైజ్ చేసామన్నమాట. దాన్ని పూర్వం ఒక రాజ్యంలో ఓ రాజుగారు మంత్రి గారు ఉండేవాళ్ళు. వీళ్ళు ఇది సుమారైన ఒక పరగణ అనమాట. చాలా డిఫరెంట్గా ఆలోచించేవాళ్ళు. ఎవ్వరూ అట్లా ఆలోచించారు. రాజుగారిదే ఒక డిఫరెంట్ ఆలోచన, ఆయన మంత్రి గారు అంతకంటే విచిత్రమైన ఆలోచనలు ఉంటాయి. వాళ్ళిద్దరు ఒకళ్ళనొకళ్ళు బాగా సపోర్ట్ చేసుకుంటారు. రాజు ఓ పక్కకి మంత్రి ఓ పక్కకి లాగితే గోలగా ఉంటుంది. ఇద్దరు కలిసి ఒక పక్కకే లాగారనుకో మొత్తం రాజ్యం అంతా ఆ పక్కకి పోతుంది. వీళ్ళకి ఏంటంటే కొత్తగా చేయాలి. సరే కొత్తగా చేసే వ్యవహారంలో ఓ రోజు ఎప్పుడో వ్యాహ్యాలికి పోయారు. చీకటి పడుతోంది. వీళ్ళకి ఇంకా తిరుగుదామని ఉంది. మెల్లిగా ప్రజలు ఎవరి దారిని వాళ్ళు సర్దుకుంటున్నారు. కొంచెం 7 అయ్యేసరికల్లా అందరూ అన్ని రోడ్లు మెల్లిమెల్లిగా చీకటిమయంగా అయిపోయి పడకలు, కొంతమంది రోడ్ల మీద ముష్టి వాళ్ళు అడుక్కునే వాళ్ళు ఉంటారు. ధర్మసత్రాలు ఏవో శాలలు కట్టించారు. ఆ శాలల కిందకి చేరిపోతున్నారు. షాపుల్లో జనం తగ్గిపోయారు. చల్లని గాలి, ప్రశాంతంగా వాతావరణం. రాజు అన్నాడు, ఎంత హాయిగా ఉంది, బయటే తిరుగుదామనిపిస్తుంది. ఇలా పడుకుంటున్నారేమిటి వీళ్ళంతాను, మనకేమో తిరుగుదామనిపిస్తుంది. నీకు అందరూ ఎవరి దారిని వాళ్ళు తలుపులు వేసుకుని లోపల కూర్చుని అందరూ వెళ్ళిపోతే ఈ చీకట్లో ఇలా ఏం తిరుగుతాం? అందరూ జనం ఉంటే సందట్లో ఎంజాయ్ చేయటం వేరు. అవును. నిశ్శబ్ద నీరవంగా ఉంటే ఏం తిరుగుతాము అని మంత్రి గారిని అన్నాడు. ఏమంటే మీకేమనిపిస్తుంది అన్నాడు. నాకు కూడా అలాగే అనిపిస్తుందండి. ఈ వాతావరణానికి ఏమో హాయిగా చాలా బాగుంది, వేన్నెల పుచ్చపువ్వులాగా ఉంది, మరి చల్లగా ఉంది, హాయిగా ఉంది. రాజు చెప్పినవి ఈయన చెప్తున్నాడు, ఆహ్లాదంగా ఉంది. వీళ్ళంతా ఎందుకు పడుకుంటున్నారో ఎంజాయ్ చేయకుండా. రాజుకి మంత్రికి ఏమైనా శారీరక శ్రమ ఉంటుందా? ఏమీ ఉండదు. వాళ్ళకి అన్నీ ఎవరైనా అమర్చి పెడతారు, అంతా బ్రెయిన్ వర్కే. అవును. సాయంకాలం అయ్యేసరికల్లా వాళ్ళు రిలాక్స్డ్గా తిరుగుదామనుకుంటారు. ప్రజలు, పాఠక జనము, వ్యాపారస్తులు పగలల్లా పనులు చేస్తారు. చీకటి పడేసరికి గూట్లో దీపం నోట్లో ముద్ద, అంతే కదా. మామూలు వాళ్ళు పడుకుంటారు. ఏదో అత్యవసరాలు ఉన్న వాళ్ళు కొట్లలోకి వెళ్ళి ఆ పని ఈ పని చేస్తారు. ఇప్పుడు మనం ఎట్లయింది, రాత్రి 12 దాకా పిశాచాల్లాగా తిరుగుతూనే ఉంటాం. అవునండి. 12 గంటలకు అజయ, రాత్రి 3 గంటలకి మేము బెంగళూరు బయలుదేరితే 3ంటికి కొన్ని డజన్ల టిఫిన్ సెంటర్లు బిజీగా ఉన్నాయి. అవును, కరెక్ట్ చెప్పారండి. 3ంటికి. అది మనం పట్టపగలున్నామా మిడ్ నైట్లో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. ఆ టైంలో తింటున్నాం. మన పరిస్థితులు అవి. ఇప్పుడు పాపం వాళ్ళు ఉద్యోగాలు, వాళ్ళ తాలూకు టైమింగ్స్, నైట్ షిఫ్ట్లు, ఇక చేసేదేం లేదు. అయితే రాజు మంత్రి ఏమనుకున్నారంటే, ఇది బాగోలేదు, మనం ఓ పని చేద్దాం, ఈ జనాల్ని అడుగుదామని ఒకళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఏరా అబ్బాయి చల్లగా ఉంది, హాయిగా ఉంది, ఎందుకు పడుకుంటున్నావని. వాడు అన్నాడు, బాబు పొద్దు నుంచి పని చేశానండి, ఇప్పుడు నిద్ర వస్తుంది, పడుకుంటాను. ఒక 5-6 ఇంటర్వ్యూ చేశాక వీళ్ళకి అర్థమైంది, ఓహో ఈ రాత్రిని పగటిగా మార్చేయాలి మనం. అంతే, వీళ్ళు పొద్దునంతా పని చేస్తారు, ఇప్పుడు పడుకుంటున్నారు. ఇలా కాదు, రాత్రిని పగలుగా, పగలుని రాత్రిగా చేద్దామని మర్నాడు దండోరా వేశారు. పగలు నిద్రపోండి, రాత్రి పని చెయ్యండి. చాలా ట్రై చేసి మొత్తానికి కొద్ది వారాలు, నెలల్లో జనమంతా మారిపోయారు. పొద్దునంతా నిద్రపోయి సాయంకాలం 4:30, 5:30 అలా అయ్యేసరికల్లా నిద్రలు లేచి ఇక అక్కడి నుంచి లాంతర్లు పెట్టుకునే పొలాలు దున్నుకునేవాళ్ళు, అవేవో పెట్టుకునే పనులు చేసుకునేవాళ్ళు. షాపులన్నీ తెరిచి ఉండేవి. రాత్రిపూట అంతా కళకళలాడేది. తెల్లవారుజామున 5 గంటలకి అట్లా పడుకోవటం మొదలుపెట్టేవాళ్ళు. పగలల్లా పడుకునేవాళ్ళు. స్టోరీ పేరుకు తగ్గ రాజారాం గారు, తలదిక్కల రాజు. అది అక్కడి నుంచి ఆ రోజు బజార్ వెళ్ళినప్పుడు వీళ్ళకేం తెలిసింది, వంకాయ కోరేటు, బీరకాయ కోరేటు, అక్కడి నుంచి గోధుమ పిండికి ఒక రేటు, బియ్యానికి ఒక రేటు, బెల్లానికి ఒక రేటు, పంచదారకు ఒక రేటు. ఇలా రేట్లు కుదరవు.
అన్నిటికీ ఒకటే రేటు. నువ్వు సేరు బియ్యం తీసుకో ఒక దుడ్డు, 1 రూపాయి. సేరు పాలు తీసుకో 1 దుడ్డే. సేరు పంచదార తీసుకో ఒకటే దుడ్డు. అన్నిటికీ రూపాయలే. దానికి 2, దీనికి 6, దీనికి 16. ఇదేం లెక్క? పిచ్చి లెక్కలు అవన్నీ. పిచ్చ లెక్కలన్నీ మాకు కుదరవు. మొత్తం ఆ బజార్ అంతా ఒకటే రేటు. వ్యాపారస్తులు ఏం సంపాదించుకుని ఏడుస్తారు. సరే, ఈ దుడ్డు లెక్క పెట్టించారు. మాకు డబ్బులు చాలవంటే వీళ్ళు కావాలంటే మేము ఇస్తామంటాడు రాజు. ప్రజలు ఇబ్బంది పడకూడదు అని ఈ ఏర్పాటు చేశాడు. ఇట్లా రాత్రిని పగటిని చేశారు. అన్నిటికీ ఒకటే రేటు చేసి హాయిగా ఉన్నారు రాజు మంత్రి. మనం చాలా బాగా చేసాం, మనం కదా డిఫరెంట్గా చేసాం, వేరే రాజ్యాల వాళ్ళతో పిచ్చి వెధవులు, మనం సరిగ్గా చేస్తున్నాం అనుకున్నారు. ఇంతలో ఒక గురువు ఒక శిష్యుడు ఈ ప్రాంతాల ఆ వైపు నుంచి వెళ్తూ ఈ రాజ్యంలోకి వచ్చారు. వాళ్ళు వచ్చింది 2ంటికి, 12:30, 1 గంట. ఎక్కడైనా భోజనం దొరుకుతుందని భావించారు. మధ్యాహ్నం 12:30 అయితే ఇంకో గంటలో 1:30కి మనకి ఇంచుమించు ఆకలేసేస్తుంది. వీళ్ళు రోడ్ల మీద పెట్ట పురుగు లేదు, కనీసం ఒక ఎలిక కుక్క కూడా తిరగటల్లా. ఎండ మలమలా మాడిపోతుంది. అన్ని తలుపులు వేసేసి ఉన్నాయి, కొట్లన్నీ కట్టేసి ఉన్నాయి, ఎవ్వరు లేరు, ధర్మశాలలు మూసేసి ఉన్నాయి. ఏమిటి అందరూ లిచ్చకపోయారా? జనం ఎవరు లేకపోతే అలాగే కదా అనిపిస్తుంది. ఏమిటి అని చూస్తే అట్లా నడిచి వాళ్ళకి ఎక్కడా ఏమీ దొరకల. అయితే ఒక దేవాలయపు ప్రాంగణంలో ఒక పక్కన మరి కాస్త జామ పళ్ళు అవి ఉన్న చెట్లు కనపడితే సరే ఈ పూటకు పలహారం చేద్దామని జామకాయలు కోసు తిన్నారు. మంచి ఎండలో నడవటంతో పక్కన నుయ్యి ఉంటే కాస్త నీళ్ళు తోడుకుని మొహం కాళ్ళు చేతులు కడుక్కుని దేవాలయం గట్ల మీద పడుకున్నారు. చీకటి పడుతుండగా రణగొండ ధ్వని మొదలైంది. మామూలుగా 1 గంట 2 గంటలు పడుకొని లేస్తాం కదా, లేచి చూస్తే ఇంకేముంది, పట్టపగలల్లే అన్ని దీపాలు రకరకాలవి. రాజప్రాసాదపు దీపాలన్నీ వెలిగిపోయినాయి, రోడ్ల మీద రథ దీపాలన్నీ వెలిగిపోయినాయి, కొట్ల నిండా దీపాలు. జనాలంతా ఎవరి దారిన వాళ్ళు సామాన్లు పుచ్చుకుని కర్రలు కఠార్లు పుచ్చుకుని పోయేవాళ్ళు పోతున్నారు. గుర్రాలను పట్టుకెళ్ళేవాడు, గేదెలు దోలుకెళ్ళేవాడు, అందరూ గొర్రెలు దోలుకెళ్ళే వాళ్ళు కూడా తిరుగుతారు. రాత్రిపూట తిరుగుతారు విడుంపదేగా, వీళ్ళకి ఏమిటి దీని వీళ్ళకి అసలు అర్థమే కాల. సరే మరి పొద్దున ఆహారం లేదు కదా, కొట్లన్నీ తెరిచారని ఏదైనా కనీసం వంట చేసుకుని తినేసి ఏ ధర్మశాలలోని షాపులోకి వెళ్తే గోధుమ పిండి సేరు 1 దుడ్డు. అరే ఇంత చీపా అనుకున్నా. నెయ్యి సేరు 1 దుడ్డే. ఒక 6-8 రూపాయలు ఇచ్చేసరికల్లా వీళ్ళకి 10 రోజులకి సరిపడా ఆహారం వచ్చేసింది. సరుకులన్నీ వచ్చేసాయి కదా, ఎంత ఆశ్చర్యపోయారు. చక్కగా తెచ్చుకుని ధర్మశాలలో పెట్టుకుని చపాతీలు చేసుకున్నారు, రొట్టెలు చేసుకుని పాయసం ఏదో చేసుకుని కాస్త స్వీటు హల్వా చేసుకుంటారు కదా, సరే ఏదో కూర వండుకున్నారు, తిన్నారు. తినే కుర్రాడు అన్నాడు, గురుగారు ఎంత బాగుందండి, మనం 50 రూపాయలు 100 రూపాయలు పెడితే కానీ మనకు ఆహారం దొరకదు, పట్టుమని 10 రూపాయలు ఖర్చు పెట్టకుండా 10 రోజులకు సరిపడా ఆహారం దొరికేసింది, ఈ ఊళ్ళో ఉండిపోదామండి అన్నాడు. అంటే గురుగారు అన్నారు, ఒరే నాయన పొరపాటును కూడా ఇక్కడ ఉండకూడదురా, ఇది పిచ్చివాళ్ళ రాజ్యం, ఈ ఏర్పాట్లు ఎందుకైనా ఏమిటి అని అన్ని కొట్లలో ధర్మశాలల్లో కనుక్కున్నాడు. రాజుగారి తెలివితేటలకి ప్రతిఫలమే ఇదే అని అర్థమైంది ఆయనకి. తల్లేదు వీళ్ళు పిచ్చివాళ్ళు రా, వీళ్ళు ఇక్కడ ఉండకూడదు, ప్రాణాలకు ప్రమాదం వస్తుంది, ఇక్కడ లేనిపోని సమస్యలు వస్తాయి, ఈ ఊళ్ళో ఉన్నవాళ్ళు వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు, మనం ఏం చేస్తాం, మనం బయట నుంచి వచ్చాం, ఇంకో చోట పోవచ్చు మనం అంటే. కుర్రాడు మాత్రం ఒప్పుకోలేదు, ఉండాల్సిందే హాయిగా. ఇప్పుడు చూడండి, 10 రూపాయలు ఖర్చు పెట్టలేదు, 10-15 రోజుల పాటు తిండి వచ్చేసింది, తర్వాత ఇంకో 10 పెడితే ఇంకో 15 రోజులు తిండి వస్తుంది, కూర్చుని ప్రశాంతంగా తపస్సు జపం చేసుకోవచ్చు, గుళ్ళోకి వెళ్ళొచ్చు, పక్కన చెరువు ఉంది, నది ఉంది, అది ఉంది, ఇది ఉంది అని ఓ పాడేశాడు. గురుగారు అన్నారు, సరే నీ ఇష్టం, ఏదైనా సమస్య వస్తే తలుచుకో వస్తా, నేను మాత్రం ఇక్కడ ఉండను అని ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు. ఈ మన శిష్యుడు చక్కగా నెయ్యి వస్తోంది, బెల్లం వస్తుంది, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, రూపాయికే వచ్చేస్తున్నాయని రోజు హల్వాలు అవి చేసుకుని తినేవాడు. రోజు శుభ్రంగా తిని నున్నగా మినపకూడు వల్లే తయారయ్యాడు. అంతకుముందు బోల్డ్ డబ్బు, అంతంత డబ్బులు వీళ్ళ దగ్గర ఏముంటాయి, ఖర్చు అంత పెట్టలేరు, ఏదో ఆ పొట్టకి సరిపడా తినేవాళ్ళు. మనకి తక్కువకి వస్తుంటే మనం ఏం చేస్తాం, ఫ్రీగా వస్తే తక్కువకి వస్తే ఫోన్ వేసుకుంటాం, ఫోన్ వేసుకుని తినేసి హాయమని ఉండేవాడు. ఇది నడుస్తుంది. గురుగారు వెళ్ళిపోయారు, వీళ్ళు ఇక్కడే ఇతను ఇక్కడే ఉండిపోయాడు. పక్కన ఏదో దేవాలయం ఉంది, ఆ దేవాలయానికి పోయి వస్తూ చేస్తుండేవాడు. ఇంతలో ఏమైందట, ఒకసారి ఒక దొంగ ఒకడు వరహాల శెట్టిగారు అనే ఒక శెట్టిగారి ఇంట్లోకి కన్నం వేశాడు. శెట్టిగారు చాలా సంపన్నుడు, బాగా సంపాదించాడు. వాళ్ళ ఇంట్లో ఎక్కడ పడితే ఎక్కడ వజ్రాలు రత్నాలు రాసులు పోస్తుంటాయని చెప్పుకునేవాళ్ళు పనివాళ్ళు. మరి గోడ దూకి గోడ కంత పెట్టి ఇంట్లోకి వెళ్తే
సులువు కదా, 2 ఆ. గుప్పెళ్ళు తెచ్చుకున్నా సరిపోతుంది. అయితే ఈ గోడకి కంత కొట్టే క్రమంలో దూరుతుంటే గోడ బలహీనంగా ఉంటే ఆ గోడ కుప్ప కూలిపోయి వాడి మీద పడిపోయింది. ఆ కంతలో ఉన్నవాడు సగంలోనే ఉన్నాడు, ఇరుక్కుపోయాడు. ఆ ఇరుక్కుపోయాడు, పడి చచ్చిపోయాడు. చచ్చిపోయేసరికి వాడి కొడుకు, దొంగ కొడుకు రాజుగారి దగ్గరికి ఫిర్యాదు తెచ్చాడు. మా నాన్న తన కులవృత్తి చేసుకుంటున్నాడు. ఓహో. మా నాన్న కులవృత్తి చేస్తుంటే దుర్మార్గుడైన వరహాల శెట్టి గారి గోడ కూలి మరణించాడు, నాకు కాంపన్సేషన్ ఇప్పించండి అని. తప్పులేదు. బాగుంది కదా, రాజుకు తగినటువంటి ప్రజలు. అయితే అక్కడి నుంచి అయ్యో అలా చచ్చిపోయాడు, ఆ గోడ కూలి ఎలా చచ్చిపోయాడు అంటే తెలియదండి, గోడ బలహీనంగా కట్టారు, సిమెంటు ఇసుక పాళ్ళు అవి సరిగ్గా కలపల, కింద కంత పెడితే పై గోడ కూలటం ఏమిటి? మా నాన్న ఏమైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఏం చేయాలనుకున్న వాళ్ళ గోడ కూలగొట్టే ఉద్దేశం మా నాన్నకు లేదు. కేవలం దొంగతనానికి వెళ్ళాడు, అది ఆయన కులవృత్తి, ఎవడి వృత్తి వాడు చేసుకోవద్దు. బాగుంది. మహాప్రభువుల రాజ్యంలో ఈ వృత్తి చేస్తుండగానే ఇలా అయ్యింది అనేసరికి పట్టండి వరహాల శెట్టి అని వరహాల శెట్టిని పిలిపించారు. ఏమయ్యా నువ్వు సమాధానం ఏం చెప్తావు? నీ వల్ల ఒక బక్క దొంగ మరణించాడు, పట్టు వీడికి వెయ్యండిరా కొరత అన్నారు. అమ్మ బాబో ఈయన కేక పెట్టాడు వరహాల శెట్టి. లేకపోతే దీన్ని ఏమంటారు, మన మెడ తెగేస్తారు, దాన్ని ఏదో అంటారు వజ్రశిల, దాని మీద పెట్టి కొడతారు తల. తలార్లు వీడిని తీసుకెళ్ళి తల నరికేయమన్నారు. నరికేయమనేసరికల్లా తలార్లంతా అన్నారు, బాబు మన దగ్గర వజ్రశిలలు లేవండి, ఈ మధ్యకాలంలో మనం మెడ నరకలేదు, ప్రాణానికి ప్రాణం అంటాడు రాజు. బక్కవాడు చచ్చిపోయాడు కాబట్టి బండవాడిని చంపేయాలి. అయ్యో. ఎవరి వల్ల కూలిపోయిందో వాడిని చంపేయాలి. చంపేయాలంటే ఈజీ మెథడ్ ఏమిటి? తలగొట్టేయటమే. ఆ తలగొట్టాలంటే కత్తి వజ్రశిల ఉండాలి. వజ్రశిల కట్టండోయ్ అన్నాడు. వరహాల శెట్టి అన్నాడు, బాబు నన్ను క్షమించండి, ఆ గోడ నేను కట్టింది కాదు, మేస్త్రి ఎవడో కట్టాడు, పైగా ఇప్పుడు కాదు మా నాన్న కాలంలో కట్టింది, ఎప్పటిదో ఆ గోడ. నేను గోడ కట్టి ఆ గోడ బలహీనం కాబట్టి కూలిపోతే నా మీదకి చెప్పాలి, గోడ కట్టింది అసలు నేను కానే కాదండి అన్నాడు. ఎవడు కట్టాడు గోడ? ఒక మేస్త్రి కట్టాడు. ఆ మేస్త్రి ఉన్నాడా అంటే వరహాల శెట్టి పుట్టకల్లాడు కట్టిన గోడ అది. అప్పటికి ఉన్న మేస్త్రి ఇప్పుడు ఏమవుతాడు? వరహాల శెట్టికి 40 ఏళ్ళు వస్తే ఉన్నాడు. ఆయన ఒక బక్క మేస్త్రి ఉన్నాడా? ఉన్నాడు, ముసలాడు. ఉండేసరికి ఏమన్నారు వీళ్ళు, మరి వెళ్ళి మేస్త్రిని పట్టండి అని మేస్త్రిని పుచ్చుకొచ్చారు. నువ్వు ఒక గోడ బలహీనంగా కట్టడం వల్ల ఒక ప్రాణం పోయింది. అసలు మేము వరహాల శెట్టిది తప్పని అతనికే శిక్ష వేసాం, పాపం నీ వల్ల ఒకడు చచ్చిపోయిగా ఇంకొకడు చావడానికి సిద్ధమయ్యాడు, నీ సమాధానం ఏమిటి? వీడు మడి నరకేండ్రా అన్నారు. మేస్త్రి లబో దిబో మొత్తుకున్నాడు, బాబు ఏనాడో కట్టానండి, అప్పుడు నేను వయసులో ఉన్నానండి, అవాళ ఆ గోడ కట్టే రోజునండి, ఆ గోడ కట్టే సమయంలో ఒక నర్తకి, ఒక ఆవిడ ఈ రోడ్డంట తిప్పుకుంటూ తిరిగేదండి, ఆవిడ గజ్జలు కంకణాలు మోగేవి, అవి విని విని చూసి చూసి ఎంతసేపు దాని మీదే ధ్యాస ఉండి గోడ కట్టేశాడు అని చెప్పాడు. ఇప్పుడు నర్తకిని తేవాలి, ఈయన యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు చూసిన నర్తకి ఇప్పుడు ఎలా ఉంటుంది? ఆవిడని పట్టరమన్నారు, నర్తకిని తెచ్చారు. తెచ్చాక ఏమైందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. పేరుకు తగ్గ రాజురాపు గారు కదా, సూపర్, అసలు ఎక్సలెంట్, చాలా బాగుందండి. మళ్ళీ చెప్దాం మిగిలిన కథ. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే రమ్మ గారు. నమస్తే జయ. ఏదైనా మంచి కథ ఒకటి చెప్పండి. మరుగుజ్జులు, యక్షుణులు ఇలాంటి కథలు చెప్పలేదు మనం. మరుగుజ్జుల కథలు చాలా ఉన్నాయి చందమామలో. అవునా? ఎప్పుడు చెప్పలా. ఆ మరుగుజ్జు అనడానికి ఒక చిన్న బాధగా ఉంటుంది జయ నాకు, ఏమిటో లే పాపం అని, అందుకని చెప్పబుద్ధి కాదు. ఇది యక్షుణులు, మరుగుజ్జు యక్షుణుల కథ, జ్వార్జే యక్షుణులు. బాగుంది, చిన్న కథ, సరదాగా ఉంది. పూర్వం జక్కుల మిట్ట అని ఒక ఊరు ఉండేదట, ఒక కొండ, ఒక మిట్ట. ఆ మిట్ట నిండా యక్షులు ఉంటారు, కాపరాలు ఉంటారని చెప్పుకునేవారు. ఆ జక్కుల మిట్ట దూరంగా ఉండి దానికి డౌన్లో బోల్డ్ అని ఊళ్ళు ఉండేవి. ఈ ఊళ్ళల్లో ఒక చక్కటి కుటుంబం ఉన్న భూస్వామి ఒక ఆయన ఉండేవాడు, బాగా డబ్బున్నవాడు. ఆయన పెళ్ళ మహాబుద్ధిమంతురాలు, మహాపనిమంతురాలు. ఆవిడ ఎంతమంది పని వాళ్ళు ఉన్నా తన పనులు తనే చేసుకునేది, ఎప్పుడూ పనిచేస్తూనే ఉండేది. ఆ కాలంలో ఏంది, ఎవరి నూలు వాళ్ళు వడుక్కుని నూలు రాట్నానికి వేసి తిప్పి బట్టలు నేసుకునేవాళ్ళు, లేదా నూలు పడుకొని నేతకాళ్ళకి ఇచ్చి బట్టలు నేయించుకునేవాళ్ళు. అయితే ఈవిడ ఏం చేసేదట, రాత్రిపూట పని చేసుకునేది.
ఇంటిల్ బాది పడుకున్నాక పొద్దున పిల్లల హడావిడ ఏముండదు కదా, ఆవిడ రాట్నం తిప్పి నూలంతా పడికి కర్రలకి పుల్లకి చుట్టు పెట్టుకుని తర్వాత వాడికి రంగులు వేసుకుని చవుడు బాణ అంటారు, ఒక బాణ పెట్టి దాంట్లో రంగు చవుడు అవి వేసి కొన్ని రంగులు కలిపి బట్టలకు రంగులు వేసుకుని నూలుకి అవితో నేయించుకునేది. అయితే ఒకనాటి రాత్రట ఆవిడ పని చేసుకుంటుంది. ఇంటిల్ పాది పడుకున్నారు, భూస్వామి నిద్రపడి పిల్లలంతా ఎవరి గదుల్లో వాళ్ళు ఉన్నారు. ఈవిడ మెల్లిగా ఆయన నూలు పడుకుంటూ దేవుడా ఎవరైనా సహాయం వస్తే బాగుండు నాకు అనుకుంది. ఇంతలో ఎవరో తలుపు కొట్టేసరికి రాత్రి వేళ ఎవరు తలుపు కొడుతున్నారని రాత్రి 11 గంటల వేళ. ఆవిడ 1 గంట దాకా పని చేసుకునే అలవాటు. తీస్తే ఒక పొట్టి మరుగుజ్జు స్త్రీ ఒక ఆవిడ గబగబా వచ్చేసింది లోపలికి. వచ్చేసి చకచక ఈవిడ ఎక్కడ కూర్చొని నూలు పడుకుంటుందో అక్కడ కూర్చుంది. తిప్పడం మొదలుపెట్టింది స్పీడ్గా. ఇప్పుడు నిర్ఘాంతపోయి చూస్తోంది. ఈ తలుపు తీయబడింది కదా, ఇంకొక ఆవిడ వచ్చింది గునుగున. అక్కడి నుంచి ఈ తీసిన దారాన్ని పుల్లకి చుట్టేయటం మొదలుపెట్టింది. ఇంకొక ఆవిడ వచ్చింది మళ్ళీ స్పీడ్గా, చవుడు బాణ తీసి పొయ్యి మీద పెట్టింది. పొయ్యి ఒకటి రాజేసింది, ఒకటి పొయ్యిలోకి ఊత్తోంది, ఇంకోటి రంగులు సవరిస్తోంది. ఒక 7-8 మంది వచ్చేసారు లోపలికి. ఈవిడ అటు ఇటు చూస్తుంది. పొట్టి వాళ్ళు అందంగా అలంకరించుకుని చిన్న స్త్రీలు. ఏం చేయాలో తెలియదు, వాళ్ళంతా పనులు చేసుకుంటున్నారు. రణగొండ ధ్వని ఇల్లంతా. ఎవరైనా లేచొస్తే బాగుండంటే ఎవరూ లేవటల్లా ఇంట్లో వాళ్ళు వీళ్ళ గోలకి. ఆవిడకి అర్థం కాలేదు. ఈ లోపల వచ్చిన వాళ్ళు ఆడవాళ్ళంతా అన్నారు, ఏమమ్మా ఆకలిస్తుంది, ఏమైనా పెట్టవా మాకు అన్నారు. అనగానే సరే ఏం చేసింది, మరి ఏం చేస్తుంది, తన పని అంతా లాక్కుని వాళ్ళు చేసేస్తున్నారు. తను ఒక్క పని చేసేది 7-8 మంది 7-8 పనులు చేసేస్తున్నారు. సరే పొయ్యి మన చవుడు బాణ పొయ్యి వేరు, అన్నం పొయ్యి వేరు. ఈవిడ పొయ్యి దగ్గర కూర్చుని పొయ్యి రాజేసి కుంపటి రాజేసి పొయ్యి మీద ఏదో పెట్టింది, కుంపటి మీద ఏదో పెట్టింది. ఏదో కాస్త చేయబోతుంటే వండినట్టే తినేస్తున్నారు. ఎన్ని వండినా చాలటం లేదు. ఏదో నూనె పెట్టి చుయ్యమని వేసింది, అందులో కాస్త బజ్జీల పిండి లాంటిది, అవి తినేస్తున్నారు. టకటక టకటకమని ఒకళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు, తినేస్తున్నారు. ఆవిడకి అప్పుడు తట్టింది, వీళ్ళు మనుషులు కాదు, ఈ జక్కుల మిట్ట మీద యక్షుణులు కాపురాలు ఉంటారని, సహాయం కోసం పిలిస్తే వస్తారని విని ఉండేది. ఏనాడు ఆవిడ అడగలేదు, దేవుడా నాకు సహాయాన్ని పంపించు అని అడగడం పొరపాటైపోయింది. అది వాళ్ళు తిరిగే వేళ వినేశారు. వాళ్ళు విని వచ్చి దిగేశారు, ఇంక వెళ్ళరు. ఇంత గోలగా ఉండి వంటల వాసనలు వస్తున్న ఆ మొగుడు లేవడా, పిల్లలు తలుపులేసి పడుకుని ఎవరు రారు. ఆయన గురకలు పెట్టి నిద్రపోతున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి లేపే అవకాశం వీళ్ళు ఇవ్వటం, ఆవిడ ఊపిరాన్ని ఇవ్వటం, వండు అంటున్నారు. అక్కడి నుంచి ఆవిడ గుర్తొచ్చింది, పక్కింట్లో ఒక ముసలి మామ ఉంది, ఆవిడికి యక్షుల కథలన్నీ తెలుసు. సరే పొయ్యి మీద నూనె పెట్టి అక్కడి నుంచి రెండో పొయ్యి మీద అన్నం కొత్తలాడుతుండగా అది పనిచేస్తున్నాయి కావి. ఈవిడ గబగబా వెళ్ళి ఆ పక్కింట్లో మామని కేకేసుకొచ్చి, మామ మా ఇంట్లోకి ఎవరో వచ్చారు, ఇంతంతే ఉన్నారు ఆడాళ్ళు, వాళ్ళు పని చేసేస్తున్నారు అనేసరికల్లా, ఓసు కూతురా యక్షుల్ని పిలిచావేమిటే నువ్వు అని అడిగింది ఆవిడ. అడిగేసరికల్లా ఏమో నాకేం తెలుసు, దేవుడా సహాయం చేయడానికి ఎవరినైనా పంపించమన్నాను, అంతా వచ్చేసారు, ఇందాక నుంచి గోలగోలగా ఉంది, ఎన్ని పనులు చేసేస్తున్నారు అనగానే, సరే అయ్యో జక్కుల మిట్ట మీద యక్షుణులు ఉంటారే, వాళ్ళు రాత్రి 11 గంటల వేళ వీధిలో విహారానికి వస్తారు, ఆకాశంలో నీ నేను ఇంటి మించి వెళ్తున్నారు, విని దిగేశారు, ఇక పోరు, మన ఇల్లు విడిచిపెట్టరు వాళ్ళు. ఓ పంచి వాళ్ళని పిలవకూడదు, ప్రమాదం, జక్కుల మిట్ట తగలబడిపోతుందని కేకలు పెట్టు, వాళ్ళంతా తమ ఇల్లు వాకిళ్ళ కోసం వెళ్ళిపోతారు, అంత పరిగెత్తేస్తారు. నువ్వేం చేస్తావంటే వాళ్ళు పని చేస్తున్న ప్రతిదీ బోర్లు ఇచ్చాయి, ఏది ఆ పనిగా ఉండనివ్వద్దు అని చెప్పింది ముసలిమామ. చెప్పగానే అమ్మాయి ఏం చేసింది, పొయ్యి మీద ఉన్న అన్నం దింపేసి నూనె కింద మంట యువతలు లాగేసి అయ్యో జక్కుల మిట్ట తగలబడిపోతుందో అని కేకలు పెట్టంగానే వాడాళ్ళంతా ఎక్కడ వాళ్ళు అక్కడ అయిపోయారు. జక్కుల మిట్ట నిండా వాళ్ళ కుటుంబాలు, వాళ్ళకి పిల్లాజల్లా ఉంటారట మరుగుజ్జు పిల్లలు. దాంతో వీళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ వదిలేసి ఇల్లు వాకిళ్ళు అనుకుంటూ లేచక్కపోయారు, పరిగెత్తంగానే ఈవిడ ఏం చేసింది, వెంటనే రాట్నం వరుకుతున్నారు, రాట్నాన్ని పడుకోబెట్టేసింది, చవుడు బాణని బోర్లిచ్చేసింది, పొయ్యి మీద ఉన్న రాళ్ళు పక్కకు దోసేసింది, లోటాలు వాళ్ళు చేస్తున్న పనులన్నీ కదురు అంటే దాన్ని కర్ర చుడతారు కదా పుల్ల, ఆ కదురుని ఇట్లా నిలబెట్టి చుడతారు, దాన్ని కూడా పక్కకు పడుకోబెట్టేసి ఈ జక్కుల మిట్ట మీదకి పరిగెత్తిన మరుగుజ్జు యక్షుణులు అందరూ పరిగెట్టుకుంటూ వెళ్ళి చూసి అక్కడేం మంటలు లేవని మళ్ళీ వెనక్కి వచ్చేసారు. ఈవిడ ఈ లోపల ఏం చేసింది, గబగబా దుడ్డు తలుపేసి వాకిలి తలుపు కూడా బిగించేసి తలుపు కొట్టారు. తలుపు అంటే తీల నిశ్శబ్దంగా ఉంది. మొగుడు లేవలా, ఇంకా అయినా కూడా ఇప్పటిదాకా లేవలా.
అక్కడి నుంచి ఈ మొట్టమొదటి రాట్నం తిప్పడానికి వచ్చి, ఓ రాట్నం ఆ తలుపు తీవే అని రాట్నాన్ని పిలుస్తుంది. వాళ్ళు ఏ వస్తువును ముట్టుకుంటే ఆ వస్తువు వాళ్ళు చెప్పిన పని చేస్తుంది. రాట్నం పక్కకు పడిపోయింది కదా, పని ఆగిపోయింది. అది రాలా. ఓ కదురా లేచి రావే, తలుపు తీవే అని కదురుని చుట్టిన ఆవిడ పిలుస్తుంది. ఓ చవుడు బాణ రావే అని పిలుస్తున్నారు. అక్కడి నుంచి ఓ పొయ్యిలో రాజేసిన పుల్ల రావే అంటే ఈవిడ చూస్తూనే ఉంది. పొయ్యిలో పొయ్యి రాజేసింది కదా చవుడు బాణ కింద, మంట వదిలిపెట్టింది ఈవిడ. అందులో నుంచి ఒక పుల్ల లేచి బయలుదేరింది తలుపు తీయటానికి. అయ్యో, ఈవిడేం చేసింది, ఓ చెంబేడి నీళ్ళు ఎత్తి ఆ చవుడు దాని మీద ఆ పొల్ల మీద పోసింది. పొల్ల తడారిపోయింది. మంట ఆరిపోగానే పొల్ల పడిపోయింది. బయట వీళ్ళంతా కోలాహలంగా అరుస్తూ పిలుస్తూనే ఉన్నారు. ఆ అరుపులకి లేచాడు భర్త. ఈవిడేం చేసింది, కాస్త ఆము అంటున్నాడు. ఆ చవుడు బాను తీసుకెళ్ళి మొగుడు ఎత్తి మీద బోర్లు ఇచ్చింది. నీళ్లు పడేసరికి కేకలు పెట్టుతూ లేచాడు. ఏమిటే నీళ్ళు పోసావు, ఎవరే బయట అన్నాడు. అనేసరికి లేచి రావయ్యాను. ఎప్పుడైతే ఈయన తలుపు తీశాడో మొత్తం యక్షులంతా మాయమైపోయారు. ఇల్లంతా అల్లకల్లాయంగా ఉంది. ఏమిటి తేటా ఉంది, భయంకరంగా ఉంది. అన్ని బోర్లు ఇచ్చి పక్కకు పెట్టి ఇల్లంతా సామాన్లు, పొయ్యిలు భగభగా మండుకుంటూ గందరగోళం. ఆవిడ వెలిగించిన పొయ్యి ఉంది, వీళ్ళు వెలిగించిన పొయ్యి పోయింది. బాగా హాల్లో నీళ్లు. ఏం జరిగింది అంటే ఇదిగో ఇట్ట జరిగిందని చెప్పింది. అంతే మొగుడు పెళ్ళం కలిసి సామాన్లన్నీ సర్దుకుని ఇంకా రారు వాళ్ళు. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు మొత్తం. వాళ్ళంతా లేచకపోయారు. ఇంకా అప్పుడు ఆవిడ రాత్రిపూట పని చేయటం మానేసింది. రాత్రిళ్ళు పనులు చేయకూడదు, ఇట్లా దారిపోయే వాళ్ళు వచ్చేస్తారని చెప్పేవాళ్ళు. జక్కుల మిట్ట చుట్టుపక్కలంతా చెప్పుకునేవాళ్ళట. ఆకాశంలో దేవతలు వాళ్ళు వీళ్ళు తిరుగుతూ ఉంటారు, రాక్షసులు తిరుగుతారు, తథాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. అప్పుడు రాత్రిపూట ఎవడు లేడు, అంతా ఇట్లా చచ్చారు, ఇట్లా ఏదో మాట్లాడుకున్నాను తథాస్తు అంటారు వాళ్ళు. అందుకనే రాత్రిళ్ళు పని చేయకూడదు, ఇంటిల్లి పాది ఓసారే పడుకోవాలి, ఆడవాళ్ళు చకచకా సవరించుకుని పడుకోవాలని, అర్ధరాత్రి పనులు చేయకూడదని చెప్పేవాళ్ళు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది, ఫన్నీగా ఉంది. నమస్తే అండి. నమస్తే.